హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్లాత్ క్యారీ బ్యాగ్ స్టిచ్చింగ్ చూద్దాము. దానికోసం ముందుగా ఒక పేపర్ కటింగ్ చూపిస్తున్నాను. దాని 40 సెంటీమీటర్స్ లెంత్, 30 సెంటీమీటర్స్ వెడల్పు ఉన్న ఒక వైట్ పేపర్ తీసి మనం ఉంచుకున్నట్టయితే ఎన్ని క్యారీ బ్యాగ్స్ అయినా కుట్టుకోవడానికి, కట్ చేసుకోవడానికి బాగుంటుంది. 40 సెంటీమీటర్స్ పొడవు, 30 సెంటీమీటర్స్ వెడల్పు. దీని మధ్యకు ఫోల్డ్ చేసి పైన 12.5 సెంటీమీటర్స్ పొడవు, 5 సెంటీమీటర్స్ వెడల్పులో ఒక మార్క్ పెట్టుకోవాలి. తర్వాత 1.5 సెంటీమీటర్స్ వెడల్పు, 11.5 సెంటీమీటర్స్ పొడవులో ఒక మార్క్ పెట్టుకోవాలి. తర్వాత పైన కింద 1 సెంటీమీటర్ కుట్టు కోసం వదిలేసుకోవాలి. ఈ సైజులో ఇప్పుడు నేను ఒక క్లాత్ని తీసుకున్నాను. దాని మీద ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పేపర్ని పెట్టుకొని మార్క్ చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. ఇలాంటివి నేను 2 పీసులు తీసుకున్నానండి. కింద ఫోల్డింగ్ ఉంది, అలాగా ఉన్న 2 పీసుల్ని నేను తీసుకున్నాను. ఎందుకంటే శారీ కదా, పలచగా ఉంటుందని తీసుకున్నాను. వీటిని ఇప్పుడు చుట్టూ కుట్టేసుకోవాలి. మనం అంచులు ఒక పక్క తప్ప మిగతా అంతా రౌండ్గా నీట్గా కుట్టేసుకోవాలి. మనం వద్దు అనుకున్న ఒక్క పార్ట్లో తప్ప మిగతా అన్ని చోట్ల రౌండ్గా కుట్టేసుకొని స్టిచెస్ కంప్లీట్ అయిన తర్వాత చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చుకొని మనం క్లాత్ని తిరిగేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కటింగ్ చేసేసుకొని చుట్టూ చిన్న చిన్న కట్స్ పెట్టుకొని ఎక్కడైతే ఓపెన్ ఉందో అక్కడి నుంచి మొత్తం క్లాత్ని బయటికి తిరిగేస్తే స్టిచెస్ అన్నీ లోపలికి వెళ్ళిపోయి పైవైపు నీట్గా ఉంటుంది. ఆ తర్వాత దాన్ని మనం ఒకసారి ఐరన్ చేసుకున్నట్టయితే మనకి అంచులన్నీ శుభ్రంగా నీట్గా కనిపిస్తాయి. ఇప్పుడు పైన ఓపెన్ అయిన పార్ట్ని నేను స్టిచ్ చేసేసుకుంటున్నాను. అది కూడా క్లోజ్ అయిపోయింది కదా. ఇప్పుడు సైడ్స్ని 2 పక్కల ఉన్న సైడ్స్ పట్టుకొని అటు అంచుని స్టిచ్ చేసేసుకోవాలి. అంచులు 2 నీట్గా పట్టేసి కింది వరకు స్టిచ్ చేసేసుకోవాలి. కావాలంటే డబుల్ స్టిచ్ వేసుకోవచ్చు. ఇంకో పక్క కూడా అలాగే పట్టుకొని ఈ పక్కన కూడా మనం స్టిచ్ చేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు పైన పార్ట్ని హ్యాండిల్ని స్టిచ్ చేయాలండి. ఈ హ్యాండిల్ స్టిచ్ చేసేటప్పుడు ఒకసారి చూడండి. దీన్ని ఇలా పట్టుకొని బ్యాక్కి తిప్పేసి దీన్ని ఒక ఫోల్డ్ వేసుకోవాలి. మనం క్యారీ బ్యాగ్ ఎలాగైతే ఉంటుందో అలాగ పట్టుకొని దీన్ని ఒకసారి టాప్ స్టిచ్ లాగా పైన వేసుకోవాలి. అదేవిధంగా మళ్ళీ ఒకసారి చూడండి, ఇలా ఫోల్డింగ్ వేసి దీన్ని వెనక్కి తిప్పి ఒక ఫోల్డ్ వేసుకోవాలి. ఆ ఫోల్డ్ని ఇప్పుడు కుట్టేసుకోవాలి. కావాలంటే మీరు డబల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కింది పార్ట్ని పైన మనం ఎంతైతే మడిచామో దీన్ని లోపలికి ఇలాగా ఫోల్డ్ చేసి ఒకసారి చేత్తో నొక్కుంటే ప్రెస్ చేసినట్టుగా అవుతుంది. మనం పైన ఎంత మడిచామో దాన్ని స్ట్రైట్గా కింది వరకు 1.5 ఇంచ్ దాదాపుగా అలా పట్టి లోపలికి పెట్టేసి ఆ కింద అంచుని పైనుంచి ఒక కుట్టు వేసేసుకోవాలి. కింది పార్ట్ని అక్కడ ఒక గట్టిగా ఒక స్టిచ్ వేసేసుకుంటే కింద మళ్ళీ అది బయటికి రాకుండా ఉంటుంది. పైన కూడా ఒక స్టిచ్ టాప్ స్టిచ్ వేసేసుకున్నట్టయితే ఆల్మోస్ట్ బ్యాగ్ అయిపోయింది. ఇలాంటి బ్యాగులు ఒక 5 రెడీ చేసి హ్యాండ్ బ్యాగ్లో కానీ పాకెట్లో కానీ పెట్టుకొని బయటకు వెళ్ళినప్పుడు మనం ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు.